ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వదిలేయండి. సరే అయితే వదిలే. అది కాదండి. ఫంక్షన్ అయ్యాక నాకు ముందే ఈ సంగతి ఎందుకు చెప్పలేదని నన్ను అడగకూడదు. అప్పటిదాకా నువ్వు ఊరుకుంటావా? ఆ లోపే నీ మనసులో ఉన్నది చెప్పేస్తావు కదా. సరే అదేదో ఇప్పుడే చెప్పు. మీరు ఫ్రీగా ఉండబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నా. విన్నాక ఫైనల్ డెసిషన్ మీదే. ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ దీపు. ఏంటో చెప్పు. ఎవరైనా వింటే మీ ఫ్రీడమ్ ఏదో నేను లాగేసుకున్నాను అనుకుంటారు. అన్నీ నాకు చెప్పేచేస్తున్నారా ఏంటి? అవును, ఫంక్షన్కి మీ ఇంట్లో ఎవరెవరిని పిలుస్తున్నారు? నాన్నని పిలవను గాక పిలవను. ఇంటి ఫంక్షన్, ఆయన రాకపోతే బాగోదు. వచ్చిన నలుగురు ఏమనుకుంటారు? మీ నాన్న ఎక్కడంటే ఏం చెప్తారు? అడిగితే నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఆయన రానే రావద్దు. ఒకవేళ వస్తే ఇంటిపై ఆయన నీడ కూడా పడకూడదు. మీ నాన్నంటే ఎందుకంత కోపం? మా నాన్న వల్ల మా అమ్మ ఎంత టార్చర్ అనుభవిస్తుందో నాకు తెలుసు. అలాంటి ఆయన మా నాన్న అని చెప్పుకోవడానికే నాకు అవమానం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని జీవితం అంతా జైల్లో ఉంచాలి. మర్డర్ చేసే వాళ్లకైనా అప్పుడప్పుడు జైలు శిక్షలు పడతాయేమో గాని మీ నాన్నలా మాటలతో చంపే వాళ్లకు జైలు శిక్షలు వేసే చట్టం ఇంకా రాలేదులేండి. ఎలాగో వీళ్ళకి చట్ట ప్రకారం ఏ శిక్ష లేదు. అందుకే ఇలాంటి వాళ్ళను ఒక విధమైన సోషల్ బాయ్కాట్ చేయాలి. ఇంటికి పిలవకూడదు. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు అవాయిడ్ చేయాలి. నార్మల్ లైఫ్ ఇవ్వకూడదు. అదే పెద్ద శిక్ష. అందుకే నేను నాన్నని పిలవను, ఆయన రాకూడదు. సరే అయితే మీ ఇష్టం. మరి అమ్మమ్మ? అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ, అమ్మ, కీర్తి, మా పిన్ని అందరినీ పిలుస్తాను. మన కొత్త ఇల్లు చూస్తే అమ్మమ్మ చాలా సంతోషిస్తుంది కదా? అవును, మనం ఇల్లు కట్టడానికి చాలా హెల్ప్ చేసింది. నేనంటే అమ్మమ్మకు చాలా ఇష్టం. అవును. అయితే మనం ప్రేమతో ఫంక్షన్ చేసుకోవడం తనకు కూడా సంతోషం. అయితే వచ్చాక కంఫర్ట్గా ఉంటారా లేదా అని. ఎందుకు? దేనికి? గృహప్రవేశానికి పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తున్నాం, దగ్గరి బంధువులని, దూరపు చుట్టాలని పిలుస్తున్నాం. అందరూ వస్తారు. వాళ్ళిళ్లల్లో ఏదో ఒక ఫంక్షన్కి అమ్మమ్మ వంట చేయడానికి ఎప్పుడో ఒకసారి వెళ్లే ఉంటుంది కదా. పనిలేని వాళ్ళు వంట మనిషి శాంతమ్మ గారు అని గుర్తు పెట్టుకుని పలకరిస్తే అమ్మమ్మకి చిన్నతనమే, మనకి బాధే. అలా అంటావా? కనీసం మీరు సెటిల్ అయ్యాకైనా అమ్మమ్మ వంట పనికి వెళ్లడం మానేయాలి. కానీ అలా చేయలేదు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. మీ ఆఫీస్ వాళ్ళు, క్లయింట్స్ అందరూ వస్తారు. అందరి ముందు మీ అమ్మమ్మ వంట మనిషి అని తెలిస్తే మీ మనసు చిన్నబోతుంది కదా. అలా అని అమ్మమ్మని పిలవకుండా ఉంటే బాగుంటుందా? మనం ఎలాగైనా పిలుస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంతమంది పెద్ద మనుషుల మధ్య కలివిడిగా ఉండాలంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది. అందరూ ఖరీదైన చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని వస్తారు. అమ్మమ్మ వాళ్ల కోసం కట్టు బొట్టు ఎప్పుడు మార్చుకోదు. ఖరీదైన చీరలు కట్టదు. మనమేమో ప్రేమగా పిలుస్తాం, వస్తుంది. కానీ అందరూ తనను తక్కువగా చూస్తే పాపం ఆ బాధ తట్టుకోలేదు. తనకు తోచిన విధంగా తను బ్రతుకుతుంది. అలాంటిదాన్ని మనం ఫంక్షన్కి పిలిచి బాధ పెట్టినట్టవుతుంది కదా. అలా అని పిలవకుండా ఉంటామా? అలా చేయకండి. పిలవకుండా ఉంటే బాధపడతారు. అలా చేయడం కరెక్ట్ కాదు కూడా. మనకి ఎంత హెల్ప్ చేశారు. అలా అని పిలిచినందుకు తనొస్తే ఫంక్షన్లో ఎవరైనా తనని చిన్నచూపు చూస్తే ఇంకా మనసు నొప్పించినట్టవుతుంది.
తనకు అవమానం జరిగితే తనకంటే ఎక్కువ మనం బాధపడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడేం చేద్దామంటావు? మీ అమ్మకు చిన్నగా చెప్పి చూడండి. అమ్మమ్మకు ఇంటికే వెళ్లి తాంబూలం ఇస్తే సరిపోతుంది. ఇదే మీ అమ్మకు చెప్పి చూడండి, అర్థం చేసుకుంటుంది. అమ్మమ్మను ఫంక్షన్కి రమ్మండానికి ఏముంది, పిలుస్తాం. కానీ పిలిచే ముందు మనమే వెనక ముందు ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ఇక్కడే భోంచేసి వెళ్దామని అనుకున్నాను. భార్య చనిపోయి 20 ఏళ్ళు అయింది. ఆడదిక్కులేని ఇల్లు. అప్పటినుంచి నేనే వంట చేస్తున్నాను. అది తిని నోరు చెడిపోయింది. వంటంటే ఆడవాళ్ళు చేస్తేనే రుచి. అందుకే నీ చేతి వంట తిందామని ఉంది. ఇంకో పెళ్లి చేసుకుని ఉండాల్సింది. చేసుకోవాల్సింది. కానీ నా భార్య చనిపోయినప్పుడు నిరూప్కి 3 ఏళ్ళు. నేను పెళ్లి చేసుకుంటే తనకు సవత్తల్లి అవుతుంది. నా సుఖం కోసమని బిడ్డ సుఖాన్ని బలివ్వలేను. సవతి తల్లులందరూ కష్టపెట్టరు. ఇప్పుడు శాంతమ్మ ఉంది. రాజశేఖర్కి నిన్నిచ్చి పెళ్లి చేసి తన చేతులు దులుపుకుంది. నీ గొంతు కోసింది. సవత్తల్లే కదా. అదే సొంత కూతుర్ని అసిస్టెంట్ కమిషనర్ని చేసింది. చూడండి, విషయం తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నేను మిమ్మల్ని పిలిచింది ఈ విషయాలు మాట్లాడడానికి కాదు. ఓకే సరే, దేనికోసం పిలిచావు నువ్వు నన్ను? మీరు గారు అని పిలవకు. నువ్వు నాకు కాలేజీ నుంచి తెలుసు. చక్రధర్ అని పిలిచే చొరవ రైట్ నీకుంది. ఇది చొరవ రైట్కు సంబంధించింది కాదు, సంస్కారం మర్యాదకు సంబంధించింది. నాకు పెళ్ళిడికొచ్చిన కూతురుంది కాబట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిది. అలాగే మా అమ్మని ఆమె ఈమె అని పిలవకండి. ఇది తన గౌరవం, అంటే మా ఇంటి గౌరవం. ఇక మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది మీ కొడుకు నిరూప్ గురించి మాట్లాడడానికి. చూసావా, నేను నువ్వు ఒకేలా ఆలోచిస్తున్నావు చూడు. నేను కూడా నిరూప్ గురించి మాట్లాడడానికే వచ్చాను. కాలేజీ నుంచి నువ్వు ఫస్ట్, ఇప్పుడు కూడా నువ్వే ఫస్ట్. చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? నిరూప్కి 3 ఏళ్ళప్పుడే అమ్మ చనిపోయింది. నువ్వే వాడికి ఎన్నోసార్లు భోజనం పెట్టావు. డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పండి ప్లీజ్. కాలేజ్ చదువు సగంలో మానేశాడు. తప్పొప్పులు చెప్పడానికి తల్లి లేదు. కానీ ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడు. మంచి జీతం. నేను గీసిన గీత దాటాడు. అయితే ఇంకా దాచేదేముంది? నిరూప్ నా దగ్గరకొచ్చి కీర్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ విషయం మాట్లాడడానికే నేను మిమ్మల్ని పిలిచింది. ఫైన్. నీ భర్త వ్యవహారం నాకు నచ్చకపోయినా నువ్వు నాకు కాలేజ్ ఫ్రెండ్. ఇప్పటికీ నువ్వంటే నాకు అభిమానం. ప్లీజ్, దేనికైనా లిమిట్స్ ఉండాలి. కాస్త పద్ధతిగా మాట్లాడుకుంటే మంచిది. మనము మనుషులం. సరే సరే, ఈ పెళ్లికి నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. జీవన తరంగాలు ఇడియట్. ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిందే. ఏంటి చిరాగ్గా ఉన్నావు? నథింగ్. పర్లేదు, చెప్పుకోవచ్చు. నిరూప్ అని నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కాబట్టి పెళ్లి చేసుకొని వెంట పడుతున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా వినకుండా టార్చర్ పెడుతున్నాడు. ఇప్పటి వరకు ఇలా ఎంతమందికి వార్నింగ్ ఇచ్చుంటావు? అబ్బో, లిస్టు పెద్దదే. ఇలాంటి న్యూసెన్స్లతో ఈ మధ్య బాగా తలనొప్పి కూడా వచ్చేస్తుంది. బ్యూటీ విత్ ది బ్రెయిన్ ఉన్న నీలాంటి అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండటం కామన్. బట్ ఇలాంటి వాళ్ళని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి.
ష్యూర్, థ్యాంక్స్ ఫర్ ది అడ్వైస్. ఇట్స్ ఓకే. కానీ ఏ అమ్మాయికైనా తన యంగ్ ఏజ్లో ఇలా ఫాలో అయ్యే వాళ్ళుంటే తనకు కూడా చాలా క్రేజీగా అనిపిస్తుంటుంది కదా. మై గాడ్, మీరు ఇలాంటి వాటి గురించి చెప్తున్నారంటే అప్పట్లో మీకు కూడా షూర్గా లవ్ ట్రాక్ ఉండే ఉంటుంది. నో, అదేం లేదు. ఆహా, నేను నమ్మను. పైకి ఎప్పుడు సీరియస్గా కనిపించే మీరు కూడా ఎంగేజ్లో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసే ఉంటారు. మీ లవ్ స్టోరీ గురించి అమ్మని అడిగినా కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరైనా చెప్పచ్చు కదా. సారీ పిన్ని, అంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. లవ్ అనేది బిఫోర్ మ్యారేజ్ మాత్రమే ఉంటుందా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అవుతుందా లేదా అన్న డౌట్ ఉండేది. సో అది క్లియర్ చేసుకుందా అని అడిగానంతే. అయ్యో, టైం అయిపోతుంది. తీసుకోండి. సారీ, అది నేను కంగారులో చూసుకోలేదు. సారీ. హాయ్ అండి. హలో, సారీ, మార్నింగ్ కంగారులో నా ఫైల్ అనుకుని మీ ఫైల్ తీసుకెళ్లాను. యా, ఇట్స్ ఓకే అండి. ఇలాగైనా నాకు మిమ్మల్ని మళ్ళీ చూసే ఛాన్స్ దొరికింది. ఇంతసేపు మీరు నా కోసం వెయిట్ చేసి టైర్డ్ అయి ఉంటారు. కొంచెం చిల్ అవ్వడానికి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. వద్దండి. పర్వాలేదు, వెయిట్ చేయండి, తీసుకొస్తాను. ఒక్క నిమిషం. రెండు ఐస్ క్రీమ్స్ ఇవ్వండి, చాక్లెట్ ఫ్లేవర్. సార్, ఆకలేస్తోంది సార్. ఈ బాటిల్స్ని ఒక్కొక్కటి 10 రూపాయలకు కొన్నాను. నీ టాలెంట్తో 15 రూపాయలకు అమ్ముతావా? అమ్మేస్తాను సార్. గుడ్, కీప్ ఇట్ అప్. అమ్ముకో. ఓకే, మొత్తం అమౌంట్ ఎంత అయింది? 150 రూపాయలు అయింది సార్. ఆ వాటర్ బాటిల్స్ కూడా డబ్బులు తీసుకో. అలాగే సార్.
థ్యాంక్ యూ. సూపర్. సార్ బాటిల్స్ మొత్తం అమ్మేశాను సార్. ఇదిగోండి సార్ డబ్బులు. వద్దురా, ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు, నువ్వే ఉంచుకో. ఈ డబ్బుతో మళ్ళీ బాటిల్స్ కొని మళ్ళీ బిజినెస్ చేయి. ఆ తర్వాత నీకు మళ్ళీ అడుక్కునే పరిస్థితే రాదు. సరే సార్, ఉంటాను సార్. బాయ్ మేడం. దిగాల్సిన ప్లేస్ వచ్చింది. పిన్ని లోపలికి రావచ్చు కదా. పనుంది, నేను వెళ్ళొస్తాను. సర్లే పిన్ని, పదండి. నమస్తే సార్. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారంట? మీ అల్లుడు సత్యం చాలా ఇబ్బంది పెడుతున్నాడయ్యా. నా ఆస్తులు వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ దేవికకి దగ్గరుండి చూపిస్తున్నాడు. నేనేం చేయను చెప్పండి. నువ్వేం చేయొద్దు, నీ అల్లుడు సైలెంట్గా ఉంటే చాలు. ఆ దేవికి తన పాటికి తనేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఒట్టి చేతులతో వెళ్ళిపోయేది. కానీ మీ అల్లుడు దగ్గరుండి మరి ఇది గుర్రం, ఇది మైదానం, ఇది అక్రమాస్తి, ఇది సక్రమాస్తి అని టార్చ్ లైట్ వేసి మరీ చూపిస్తున్నాడు. సార్, తనకి తప్పదు కదండి. ఇన్స్పెక్టర్ కాబట్టి డ్యూటీలో భాగంగా చేస్తున్నాడు ఇదంతా. ఇన్స్పెక్టర్ అయితే ఏంటి, మీ అల్లుడు కంటే సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ చూడు ఎంత సైలెంట్గా డ్యూటీ చేసుకుంటాడో. డ్యూటీ చేస్తే చొక్కా నలగొద్దు, జేబు నిండాలా, అది పద్ధతి. ఇదేం పద్ధతి? ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయినా ఇప్పటికే చెప్పాను, నీలకంఠం గారి విషయంలో తల దూర్చకూడదురా అని. చెప్తే విన్నాడా? లేదే. సార్, ఇంకొకసారి చెప్పి చూస్తానండి. ఎలా చెప్పినా వినడో. నేను ఓపికగా ఉన్న కొద్దీ
అతను అతి చేస్తూనే ఉన్నాడు. అందుకే నేను ఒక స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటది? మా జోజో చెప్పాడు, మన దగ్గరున్న రౌడీలందరూ చాలా ఖాళీగా ఉంటున్నారు, ముప్పొద్దుల బీర్లు తాగి బిర్యానీలు తిని దున్నపోతుల్లా దొర్లుతున్నారు, వాళ్ళకి జస్ట్ సైగ చేస్తే ఆ సత్యం అదే మీ అల్లుణ్ణి కాలో చెయ్యో విరిచేసి ఒక 6 నెలల పాటు హాస్పిటల్లో పడేస్తే డాక్టర్ జో కొడతాడు అని. ఏం జోజో? అవునయ్యా. సార్, అలా చేస్తే నా కూతురు తట్టుకోలేదు సార్. అలాంటి పనులేం చేయకండి. మరి మీ అల్లుడిని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించమంటావా? ఒక్కతే కూతురు, అతను వెళ్ళిపోతే తనతో పాటు నా కూతురు కూడా తన వెంట వెళ్ళిపోతుంది కదా. అయితే ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఎక్కడ దొరికాడా నీకు ఈ అల్లుడు? పెళ్లి చేసేటప్పుడు ఇతను మన ఫ్యామిలీకి సింక్ అవుతాడో లేదో చూసుకోవాలి కదా. టైం లేదండి. ఇప్పుడు అనుకుని ఏం లాభం చెప్పండి? ఇన్ని జరిగిపోయాక ఏం చేస్తాం చెప్పండి? మరి ఎలా? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. నా కర్మేంటంటే పాము కప్ప రెండు నేనే. మనోడే అని చూస్తూ కూర్చుంటే గుట్కాయ స్వాహ అయ్యేలా ఉన్నాను. శ్రీనివాస్, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? కూర్చో, కూర్చోవయ్యా, కూర్చో. ఏంటి భయపడుతున్నావు? చెమటలు పడుతున్నావు ఏంటయ్యా? జోజో, ఏసీ పెంచు, ఫ్యాన్ కూడా స్పీడ్ పెంచు. ఏం తీసుకుంటారు శ్రీనివాస్? జోజో, అయ్యా జ్యూస్ పట్టరా. అలాగే అయ్యా. ఇప్పుడు సామదాన భేద దండోపాయాలని ఉంటాయి కదా, అందులో ఇప్పటికే మీ అల్లుడికి సామదానంగా చెప్పు చూసాం, వినలేదు. ఏదైనా ఇస్తే తీసుకుంటాడా అంటే అది లేదు. ఇంకా మిగిలిన భేద ట్రై చేద్దామా? అంటే మిత్రభేదం సృష్టించాలి ఆ దేవికకి మీ అల్లుడికి మధ్య. అందుకు నా కొత్త లేఅవుట్లో ఒక ఫ్లాట్ తన సొంతం అయితే ఎలా ఉంటుంది? సార్, కానీ అతను తీసుకోడు కదండి. తీసుకోడు. మీ కూతురు పేరు మీద నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంటు నేనే కడతాను. నీ కూతురంటే నాకు కూడా కూతురే కదా శ్రీనివాస్. కానీ మా అల్లుడికి తెలియకుండా ఎలా తీసుకుంటాం? రిజిస్ట్రేషన్ అయ్యాక నెమ్మదిగా చెబుదాం. సార్, అప్పుడు ఇంకా పెద్ద గొడవ చేస్తాడు సార్. అసలు ఎందుకు తెలియాలి? ఇప్పుడు నీ కూతురు నిండు గర్భవతి, ఇంకొన్ని రోజుల్లో బిడ్డ పుడుతుంది. అప్పుడు మీ అల్లుడి స్ట్రిక్ట్నెస్ అంతా ఆ పాప డైపర్లో కొట్టుకుపోతుంది. ఆ టైంలో కూర్చోబెట్టి ఇది ఇలా జరిగింది, పుట్టబోయే బిడ్డ గిఫ్ట్గా సైట్ను మీ ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించామని చెప్తే సరిపోతుంది. అలా అంటారా? కానీ మా అల్లుడు మొండిగటం అండి. గొడవ చేస్తే అయితే కానివ్వు. ఏంటంట? సైట్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, దాన్ని వద్దనలేడు. కళ్ళ ముందున్న బిడ్డను చూసుకుంటూ భార్యతో గొడవ పడలేడు. ఓ 2 రోజులు మూతి ముడుచుకుని ఉంటాడు, 3వ రోజు సెట్ అయిపోతాడు. ఇలా చేస్తే ఇరికిచ్చినట్టు అవుతుంది కదా. ఇరికించాలి. ఇరికిస్తేనే డిపార్ట్మెంట్లో ఒంటి కొమ్ము సొంటిగాడవుతాడు. అదే ఒంటరవుతాడు అంటున్నాను. దీంట్లో మీకేంటండి లాభం? ముఖ్యంగా మీ అల్లుడిని బాగా నమ్ముతున్న దేవిక చెవిలో ఈ సైట్ మ్యాటర్ ఊదేస్తే ఖతం. మీరే కదా సార్ ఇదంతా చెప్పొద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారు. చెప్తాం. ఎప్పుడు చెప్తాం? మీ కూతురి సంసార జీవితానికి భంగం వాటిల్లినప్పుడు చెప్తాం. అప్పుడు డిపార్ట్మెంట్లో మీ అల్లుడి నిజాయితీకి భంగం కలిగిస్తాం. నా బిడ్డ సంసారానికి ప్రాబ్లం రావడం ఏంటండి? ఈ అసిస్టెంట్ కమిషనర్ ఏజ్ 30+. చూడ్డానికి చాలా బాగుంటుంది, బాగా చదువుకుంది, మొగుండు వదిలొచ్చేసింది. మీ అల్లుడు కూడా మంచి వయసులో ఉన్నాడు, చూడ్డానికి బాగుంటాడు, చదువుకున్నాడు. పైగా ఇద్దరూ నిజాయితీ పరులు, కలిసి తిరుగుతున్నారు.
ఇలాగే కలకాలం కలిసి ఉందామని వీక్ టైంలో ఎప్పుడైనా కమిట్ అయితే ఏం చేస్తాం చెప్పండి? సార్, మా అల్లుడు అలాంటివాడు కాదు. మీ అల్లుడు అలాంటివాడు కాకపోవచ్చు, కానీ దేవికి మంచిదని గ్యారెంటీ ఏంటి? నీకు తెలీదా? పాకుడు పట్టిన బండని, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నమ్మొద్దని. ఎంత జాగ్రత్తగా కాలేసినా ఏదో టైంలో సర్రం జారి పడిపోవడం ఖాయం. ఒకవేళ నువ్వు అన్నట్టు మీ అల్లుడికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు డే అండ్ నైట్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారయ్యా. ఆ టైంలో మన టేస్టులు కలిశాయి, నాకు లైక్ మైండెడ్ దొరికింది. ఇక ఇంట్లో ఉన్న మా ఆవిడకు డిస్లైక్ కొట్టాలని డిసైడ్ అయితే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను చెప్పు? అక్కడ దాకా వస్తుందంటారా? వచ్చాక సెటిల్ చేసుకోవడానికి ఇదేం ల్యాండ్ కబ్జా మ్యాటర్ కాదు. నీ కూతురు సంసారాన్ని కబ్జా చేయడానికి జరుగుతున్న కుట్ర. దీని నుంచి కాపాడుకోవడానికి నేను చెప్తున్నట్టుగా విని ఆ సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ అల్లుడు ఆ సైట్ కొన్నాడనే అనుమానంతో దేవిక దూరం పెడుతుంది. ఈ చిన్న సైట్తో సింపుల్గా ఇద్దరిని విడగొట్టొచ్చు. మన చేతికి మట్టి అంటకుండా నీ కూతురు సంసారాన్ని కాపాడినవాడు అవుతావు. ఏమంటావు? జీవన తరంగాలు మేమెలాగూ అనుభవించలేకపోయాం. మనవడి తరానికైనా మంచి రోజులు వస్తే అంతే సంతోషం. ఇదిగోండి, ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో చూడండి, చాలా బాగుంది, ఖరీదైంది. ఒక్కొక్క ఇన్విటేషన్ కార్డు 25 రూపాయలు ఉండొచ్చు. కలర్ ప్రింట్ అమ్మా. బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటా, అందుకే బాగా ఖర్చు పెడుతున్నాడు. చాలా గ్రాండ్గా చేస్తున్నానని చెప్పాడు. 3 రకాల స్వీట్స్, ఐస్ క్రీం పెట్టిస్తున్నా అన్నాడు. అందుకే నేను డబ్బులు తీసుకున్నది. ఖర్చులకి నా వంతుగా నేను ప్రెజెంటేషన్ ఏమీ తీసుకుపోనవసరం లేదు. అదే ఇన్విటేషన్లో కింద ఇచ్చాడు చూడండి, నో గిఫ్ట్ ప్లీజ్, యువర్ ప్రెజెన్స్ ఈస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ అని. తాటికాయంత అక్షరాలతో చాలా పర్ఫెక్ట్గా రాయించాడమ్మా నీ మనోడు. వాడు పెద్ద మనసుతో అలా రాయించాడే గాని అలా అని మనం చేతులుపుకుంటూ వెళితే ఏం బాగుంటుంది చెప్పండి? ఏం అవసరం లేదు శాంతమ్మా, అందుకే ప్రింట్ చేయించాడు కూడా. మీరు కావాలంటే వంట పని అయ్యాక మీరు కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు మేము వెళ్తామో, భోజనం చేస్తామో, వచ్చేస్తాము. మహా అయితే ఒక బొకే ఇచ్చొస్తాం, అంతే. మీరంటే పెద్ద మనుషులు, మీరింటికి రావడమే ఒక పెద్ద గిఫ్ట్. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారని చిన్న చిన్న మనస్తత్వాలున్నవాళ్లం. అందులోనే మేము సంతోషాన్ని వెతుక్కుంటాం. ఇప్పటికే చాలా అప్పు చేశాడు. ధరణి ఇంటి మీద అప్పుంది. అది వాడు తీర్చాలంటే ఫంక్షన్కయ్యే ఖర్చు మేం కొంత భరిస్తే వాడి ఇంటి అప్పు తొందరగా తీర్చగలుగుతాడు. ఒక చేత్తో అప్పిప్పించి ఇంకో చేత్తో అప్పు తీర్చేందుకు మేమేగా సహాయం చెయ్యాలి. సరే, మీ ఇష్టం. మీ డబ్బులు మీ మనవడికి ఇస్తున్నారు. ఈ మాత్రం సంపాదించడానికి కనీసం 4 సంవత్సరాలు పట్టింది. అందుకే చెప్తున్నాను. ఒక్క విషయం. ఏంటో చెప్పండి. నేనీ కార్డు తీసుకుని వెళ్తాను. ఇంటికొచ్చి పిలుస్తాడు, కానీ మేమింటి వాళ్ళము, మాకెందుకులే కార్డు అని వద్దని తీసుకున్నాడు. తీసుకొచ్చినా ఊరికినే వేస్ట్ అవుతుంది. ఈ కార్డు ధరణికి చూపిద్దామని. చూస్తే తను చాలా సంతోషిస్తుంది. అయ్యో, దాన్నే ఉందమ్మా, తీసుకువెళ్ళండి. మీరు తప్పకుండా గృహప్రవేశానికి రావాలి. నేను 2 రోజుల ముందే అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ అన్ని పనులు నేనే చూసుకోవాలి. మా మనవరాలు కడుపుతో ఉంది. ఈ టైంలో తనని ఏ శ్రమ లేకుండా చూసుకోవాలి. ఏం శాంతమ్మా, గృహప్రవేశం ఫంక్షన్లో హడావిడి మొత్తం మీదేలా ఉండేటట్టుంది. అవును, ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. ఇంటివాళ్లం మేం కాకపోతే ఇంకెవరున్నారు వాడికి? వెళ్ళొస్తానండి. మంచిది. ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం.
అక్కడే ఉండాలి, కదలకూడదు, ఉండాలి. ఆగు ఆగు, వస్తావా నా దగ్గరికి? దా 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 దా. పాపతో పాటు మీరు భలే కలిసిపోయారండి. ఇప్పుడు మిమ్మల్ని కొత్తవారెవరైనా చూస్తే ఆఫీసర్ అని అస్సలు అనుకోరు. అంత బాగా పాప మీరు కలిసిపోయి ఆడుకుంటున్నారు. పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. వీళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటే నన్ను నేనే మర్చిపోయి వీళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను. వీళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఏయ్ జాగ్రత్త, కూర్చోండి. మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నా కూతురు పట్ల మీరు చూపించే ప్రేమను బట్టే అర్థమవుతుంది. మీకు పుట్టబోయే పిల్లలు చాలా లక్కీ అండి. ఇప్పటి వరకు ఆ విషయంలో నేను చాలా అన్లక్కీ అండి. ఫ్యూచర్లో కూడా పిల్లలు కలిగే లక్ నాకుందో లేదో తెలియడం లేదు. ఏమైంది వైశాలి గారు, సడన్ గా బాధపడుతున్నారేంటి? అలాంటిదేం లేదండి, కొంచెం కంట్లేదో నలకపడినట్టుంది. మీ మాటల్లో బాధ కనబడకపోవచ్చు కానీ మీ కళ్ళల్లో కనిపిస్తుందండి. నన్ను మీ ఫ్రెండ్లా అనుకుని మీ బాధ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నా భర్త మా ఇద్దరి జీవితాలను నాశనం చేశాడని ఎలా చెప్పమంటారండి? ముందు ఏం జరిగిందో చెప్తే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చెప్పండి. నా భర్త ఫీల్డ్ వర్క్ అని దుబాయ్కి వెళ్ళి నెల రోజుల్లోనే తిరిగొచ్చేవాడు. ఇప్పుడు అక్కడే ఉండిపోయి ఎవరినో పెళ్లి చేసుకొని నన్ను నా కూతుర్ని రోడ్డున పడేలా చేశాడు. గత 3 నెలల నుంచి డబ్బులు పంపకపోగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి. ఇప్పుడు మా మంచి చెడ్డ చూసే దిక్కే లేరు. మాకు చావు తప్ప వేరే మార్గమే లేదండి. అయ్యో బాధపడకండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అన్ని ప్రయత్నాలు చేశానండి, ఏమీ లాభం లేదు. అధైర్యపడకండి. సిఐ గారితో మాట్లాడి మీ భర్తని ఇక్కడికి రప్పించి మీతో కలిసి ఉండేలా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. శరీరం కోరుకునేవాడికి కావలసింది ఆడదే, ప్రేమను కోరుకునేవాడికి కావలసింది ఆడదే. కానీ శరీరం కోరుకునే మగాడికి, ప్రేమను కోరుకునే మగాడికి ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందండి. అది నా భర్త విషయంలోనే నాకు అర్థమైంది. నా భర్త ప్రేమను కోరుకునేవాడు కాదని తెలిసిపోయింది. మా వాళ్ళని కాదని ఇలాంటి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధొచ్చేలా చేశాడండి. ఈ మొగుళ్ళు పెళ్ళానికి దూరంగా ఉంటే చాలు, అర సెకండ్ కూడా ఆగకుండా అడ్డదారుల్లోకి వెళ్ళిపోయి కట్టుకున్న దాన్ని గంగలో కలిపిస్తారు. చిచ్చి! మీ బాధలో న్యాయం ఉంది, కానీ దాన్నే తలుచుకొని ఇలాగే ఉండిపోకూడదు కదా. మీకింకా చాలా జీవితం ఉంది. మీ బిడ్డకు మీ అవసరం ఉంది.
నేను ఒక జాబ్ చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. అలాగే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాళవిక, వెళ్దామా? బాయ్ బాయ్ బాయ్. అంటే కళ్యాణ్ కూడా నాకు దూరంగానే ఉన్నాడు. తనకు కూడా ఇలానే చేస్తూ ఉంటాడా? జీవన తరంగాలు. ఆ రోజు వదిన నగలన్నీ వేసుకుని మెరిసిపోతూ ఉంటుంది. ఇంటి కోసం తీసుకున్న డబ్బులతో నగలు చేయించుకొని మెరిసిపోతుంది. మనమేమో ఆ ఇంటి అప్పు తీర్చే వరకు నగలు బంగారం కొనకుండా ఉంటాం. కానీ అదంతా ఎవరికి తెలుస్తుంది? నగలు లేకుండా వెళ్తే బోస్ మేడే కనిపిస్తుంది. కానీ అన్నయ్య కలల మేడ కోసం నువ్వు నీ ఇంటినే దారిబోసావనే ఎవ్వరూ అనుకోరు. అందుకే ఈ నెక్లెస్ అలా కాసేపు తగిలించుకుని వెళ్తాను. వచ్చాక తీసేస్తానులే. మనది కాంది అడిగి వేసుకోవడం తప్పే. కావాలంటే ఇలాంటివి నేను చేయించుకోగలను. ఒక్కరోజు వేసుకుంటానమ్మా, ప్లీజ్. నీకు ఇలాంటి వాటి మీద పెద్దగా ఆశ లేదనుకున్నాను. సరే, వేసుకో. కీర్తి, నిన్న సాయంత్రం మహేష్ కలిశాడు. ఓ అవునా? మళ్ళీ డబ్బులు అడిగాడా? అందుకే డల్గా ఉన్నావా? లేదు, వాడు డబ్బుల కోసం రాలేదు. అయినా వాడిని డబ్బుల కోసమే వచ్చేవాళ్లగా ఎందుకు బ్లేమ్ చేయాలి? మరి వారం రోజులు గృహప్రవేశం ఉంది, నువ్వు కీర్తి రావాలని చెప్పాడు. చెప్పు వాడికి, ఇంటికొచ్చి పిలిస్తేనే వస్తామని. దారిలో బస్ స్టాండ్లో కలిసి రమ్మంటే వెళ్లేదే లేదు. వాడింటికి రాడు. ఎందుకు రాడు? అప్పు కావాలన్నప్పుడు వాడు వాడి ముద్దుల పెళ్ళం ఊపుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి రారంటనా? వచ్చి పిలిస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను రాను. మర్యాద ఇవ్వకపోతే వాడి గడపలో అడుగు పెట్టేదే లేదు. నాకొద్దా మర్యాద? కీర్తి, వాడేమన్నా పరాయివాడా? నాకు కొడుకు, నీకు అన్న. ఫంక్షన్ సింపుల్గా చేసుకుంటున్నాడు. వాడన్ని చోట్ల అప్పు చేశాడు కీర్తి. ఇలాంటి టైంలో ఇక్కడికి రావడానికి వాడికి ఏమి ఇబ్బంది అనిపించిందో ఏమో. మనింటికి రావడానికి అన్నయ్యకి చిన్నగా అనిపించడానికి ఏముంటుంది? మనకు అన్నయ్య పరిస్థితి తెలుసు కదా. ఈ ఇంటి బిన్నే అప్పు చేసి ఆ ఇల్లు కడుతున్నాడు. అయినా సరే మా అన్నయ్యే కదా సొంత ఇల్లు కడుతున్నాడని గొప్పగా అనుకున్నాను. ఎంత సింపుల్గా చేస్తే ఏంటి? ఇక్కడి వరకు వచ్చి ఫంక్షన్కి రమ్మని చెప్పొచ్చు కదా. పిలవడానికి ఏం ఖర్చంట? వాడి ఇంటికొచ్చి పిలిస్తేనే అప్పుడు చూద్దాంలే. నీకు తెలుసు కదా, మీ నాన్నని పిలవటం నాకిష్టం లేదని. నాకు అన్నయ్యకి లేంది నాన్న వల్ల నీకేంటి ప్రాబ్లం? వాడు పిలవడు, ఏం చేయమంటావు? సరే వదిలే. అలా కాదే కీర్తి, కొడుకు గృహప్రవేశం చేస్తుంటే వెళ్ళకపోతే బాగోదు. చాలా మంది పెద్దవాళ్లని పిలిచాడు. ఎక్కువ మంది దీపవైపు వాళ్లే వస్తారు. వాళ్ల ముందు మనం పేదవాళ్లమే కావచ్చు, కాని అన్నయ్య తరపున వాడికంటూ మనం ఉన్నావని అక్కడ అందరికీ కనిపించాలి కదా. వెళ్ళకపోతే మనల్నే అంటారు, వాణ్ణి తక్కువ చేసి చూస్తారు. చూడ్ని, ఎవరేమైనా అనుకోని ఆ ఫంక్షన్ గురించి వదిలేసేమ్మా. అలా అనకూడదు కీర్తి. మనం వెళ్ళకపోతే కొడుకు తల్లికి మధ్య ఏదో గొడవ ఉందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మనసుకు నచ్చకపోయినా కొద్దిసేపు నవ్వుతూ తిరుగుతూ ఉండాలి. నీకింకా పెళ్లి కాలేదు. మనం అక్కడ కనిపించకపోతే ఇలాంటి టైంలో కూడా రాలేదు అని వీళ్లు పట్టు విడుపులు తెలియని వాళ్ళు వీళ్లే మనుషులని మన గురించి తక్కువ చేసి మాట్లాడతారు. అది మహేష్కి కూడా అవమానమే. నేను రానమ్మా. ప్లీజ్ కీర్తి, మహేష్ని బయట కలిసినప్పటి నుంచి నా మనసేమీ బాలేదు. వాడింటికొచ్చి పిలవడు, ఈయనకి మనం చెప్పలేము. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా.
తెలిస్తే వెళ్ళి గొడవ చేస్తారు. ఏం చేస్తాం? అంతా నా కర్మ. నువ్వైనా నా మాట విని కీర్తి, నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. అర్థం చేసుకో. సరే, నువ్వు అన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ అనుకో. వస్తానులే, రాక చేస్తానా? చిన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఫంక్షన్కి పిలిస్తే వేలు పట్టి తీసుకెళ్లేదానివి కదా. ఇప్పుడు కూడా అలానే నీ వెనకాలే తోకలా వస్తానులే. మీరేంటిక్కడ? మీతో మాట్లాడాలి మేడం. ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మేడం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మేడం. జస్ట్ 5 minutes. లోపలికి రావచ్చా? ఇక్కడే చెప్పండి. బయట వద్దు మేడం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే రండి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఏంటి మ్యాటర్? మీరు నన్ను బిలీవ్ చేయడం లేదు కదా మేడం? అలా ఏమీ లేదు. మీరు యంగ్స్టార్, మేము వయసు అయిన వాళ్ళం. మమ్మల్ని కరప్టెడ్ మనుషుల్లా చూస్తున్నారు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే ఆఫీస్లోనే మాట్లాడుకోవచ్చు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని వచ్చాను. ఏంటో చెప్పండి. చాలా కాన్ఫిడెన్షియల్ మేడం. నేను చెప్పానని తెలిస్తే నాకు థ్రెట్ ఉంటుంది. మీరేం భయపడకండి, డిపార్ట్మెంట్ మీ వెనకే సపోర్ట్గా ఉంటుంది. తప్పుగా అనుకోకండి మేడం, మీరు సత్యంని బాగా నమ్ముతున్నారు కదా. నేను ఒక ఇన్వెస్టిగేషన్ వింగ్కి హెడ్. ఇక్కడ ప్రతి పని నేను ఒక్కదాన్నే చెయ్యలేను. ఇది గ్రూప్ యాక్టివిటీ. ఒక ఐఆర్ఎస్గా ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరికి ఏ ఇన్వెస్టిగేషన్ బాధ్యతల్ని అప్పగించాలో నాకు తెలుసు. ఇంక మీరు వెళ్ళొచ్చు. అది కాదు మేడం. మీరలా అనుకుంటే అది చాలా తప్పు. తనని ఏ విషయాల్లో నమ్మాలో దానికి మాత్రమే నమ్ముతాను. మిమ్మల్ని ఏ విషయాల్లో నమ్మాలో వాటికే నమ్ముతాను. కానీ మీకు తెలియకుండా చీటింగ్ జరుగుతుంది మేడం. నేను బాంబే, ఢిల్లీ లాంటి ప్లేసెస్లోనే వర్క్ చేసి వచ్చాను. సముద్రంలో ఈదిన నాకు ఈ సిటీ ఒక పిల్ల కాలువతో సమానం. నన్ను చీట్ చేయడం అంత ఈజీ కాదు. మీరిక వెళ్ళండి. సరే, మీ ఇష్టం మేడం. బట్ ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఇది పుష్ప పేరిట సత్యం నీలకంఠ లేఅవుట్లో 60x40 సైట్కి అడ్వాన్స్గా 2 lakhs క్యాష్ పే చేసిన డాక్యుమెంట్స్. సత్యం తన భార్య పేరు మీద సైట్ తీసుకున్నాడు మేడం. తీసుకుని ఉండొచ్చు. అయితే తీసుకోవడం తప్పని చెప్పట్లేదు మేడం. అది 60x40 సైట్. దాని వాల్యూ 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. క్రెడిట్లో ఎవరైనా సైట్ ఇస్తారా మేడం? అగ్రిమెంట్ చేసుకుని స్థలం తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఇదంతా మీకెలా తెలుసు మరి? 30 years ఇండస్ట్రీ మేడం. ఇక్కడే ఈ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. 8 ఏళ్లుగా ఇన్స్పెక్టర్గా ఉన్నాను. మార్కెట్లో మంచి పేరుంది. ఇన్ఫర్మేషన్ చిటికలో వస్తుంది మేడం. ఓకే, వెల్ అండ్ గుడ్. టీ ఏమైనా తీసుకుంటారా? వద్దు మేడం, థ్యాంక్స్. సత్యం వైఫ్ పుష్ప వర్కింగా? లేదు మేడం, ఆ అమ్మాయి హౌస్ వైఫ్. అయితే ఆ సైట్కి డబ్బులు సత్యం ఇచ్చుండాలి. ఎస్? నో మేడం, సత్యం మామగారు శ్రీనివాస్. ఆయన కార్పొరేషన్లో సూపర్వైజర్. ఆయన మనీ అరేంజ్ చేసి ఉంటాడు. భార్యకి ఇన్కమ్ లేనప్పుడు సైట్ తీసుకుంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా? చెయ్యాలి మేడం, కానీ తను చేయలేదు. అంటే సత్యం నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. సంథింగ్ ఇస్ రాంగ్. అది చెప్పడానికి ఇంటికొచ్చాను మేడం. మీరు చాలా స్ట్రిక్టు, మీకు చాలా మంచి పేరుంది. సత్యం మీకు బాగా క్లోజ్ అని ఓ ప్రాపగాండా నడుపుతున్నాడు మేడం. జీవన తరంగాలు. ఇది చిన్న ఊరు. మనకా విషయం తెలుస్తుందని వాడికి తెలుసు. అయినా వాడు అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని తెలిస్తే నాకు కోపం వస్తుంది. అప్పుడు నేను వెళ్ళను. నేను వెళ్ళకపోతే కీర్తి రాదు. మేమిద్దరం వెళ్ళలేదని నువ్వు కూడా వెళ్ళవు. మనం వెళ్ళకపోవటమే వాడికి కావలసింది. ఎంతో కష్టపడి వాణ్ణి పెంచుకున్నాను.
నా దగ్గరే తెలివి చూపిస్తున్నాడు వాడు. అబద్ధం ఎందుకు చెప్పాడో ఏమో ఎవరికి తెలుసు. నువ్వు రావద్దులే, నేను వెళ్తాను. ఇంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఎందుకే, నేను వెళ్తాను కదా. అసలే దీప ఒట్టి మనిషి కాదు. ఫంక్షన్ అన్నప్పుడు అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. తనకి కాస్త చేదోడు వాదోడుగా ఉంటే తనకి శ్రమ తప్పించినట్టు అవుతుంది. మీరొచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళతాను. వెళ్ళినా నిన్నక్కడ పలకరించే దిక్కు లేదమ్మా. అక్కడికొచ్చే వాళ్ళంతా నన్ను చూస్తే గుర్తుపట్టి మాట్లాడిస్తారు. నా మనవడి ఫంక్షన్ కాబట్టి నన్ను పిలవలేదని బయట వాళ్ళెందుకు అనుకుంటారు? వాళ్ళకెలా తెలుస్తుంది? నిన్ను పలకరించరు అనేది ఫంక్షన్కి వచ్చేవాళ్లు కాదమ్మా, ఫంక్షన్ చేసి నీ మనవడు. వాడు మనవాడు కాదిప్పుడు, పెద్ద బంగళాకి ఓనర్ అయిపోయాడు. వాడిదంతా డబ్బున్నోళ్ల సర్కిల్. అలాంటి చోటికి నీలాంటి సాదాసీదా అమ్మమ్మ రావద్దని చెప్పాడు. వాడంటే మాత్రం నేనాగిపోవాలా? వాడేదో తెలియకలా మాట్లాడుంటాడు. మనింటి ఫంక్షను, నేను వెళ్తాను. నీకెలా చెప్తే అర్థం అవుతుందమ్మా? వెళ్ళొద్దు, అర్థం చేసుకో. ఊరికే ఈ వయసులో అవమానాల పాలవడం అవసరమా? అయితే కాని నాకు అలవాటే కదా, నేను వెళ్తాను. నువ్వందరిళ్ళకి వెళ్ళి ఆవకాయ మాగాయ అంటూ పచ్చళ్ళు పెట్టడానికి వెళ్తావు. అందరికీ నువ్వు తెలుసు నువ్వు వంట మనిషివని. కాదని ఎవరన్నారు? నేను వంట మనిషినే. అయితే దాంట్లో తప్పే ఉంది. అదే వాడికి పెంపకంలో వంట పట్టించలేకపోయానమ్మా. కష్టం తెలియకుండా పెంచానని అనుకున్నాను. కానీ కష్టపడి పనిచేసేవారి విలువ, పని విలువ తెలియకుండా పెంచానని నాకు ఆలస్యంగా అర్థమైందమ్మా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదే. కానీ వాడు చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ నేను లేకపోతే ఎలా? అయ్యో అమ్మా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు అక్కడికి వెళ్తే మహేష్ నీ మనవడని తెలిస్తే వాడి పరువు పోతుందంట. నీలకంఠం లేఅవుట్లో నీ భార్య పేరు మీద ఒక సైట్ తీసుకున్నారు. అడ్వాన్స్గా 2 లక్షలు ఇచ్చారు. సైట్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. సైట్ చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయించారు. ఓకే ఫైన్. మీ మామగారు నీలకంఠం గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. మీ భార్యకి ఆశ ఎక్కువ కాబట్టి ఇదంతా మీకు తెలియకుండా గుట్టుగా చేశారు. మీ భార్య పేరు మీద సైట్ తీసుకున్న డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఇది విజిలెన్స్ వరకు వెళితే ప్రాబ్లం వచ్చేది మీకే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ నేరుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్కే పంపించేవారు. కానీ ప్రభాకర్ ద్వారా నాకెందుకు పంపించారు? తెలీదు మేడం. నాకు మీ మీద అనుమానం రావాలని. నాకు చెప్పకుండా మీరేదో చేస్తున్నారు కాబట్టి నేనిచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ అథారిటీని మిస్యూజ్ చేస్తున్నారని నన్ను నమ్మించాలని ఇలా చేస్తుండొచ్చు. ఒకవేళ వీళ్ళ నమ్మి నేను మిమ్మల్ని దూరం పెడితే ఎవరికి లాభం? కేవలం ఆ నీలకంఠానికి మాత్రమే. సైట్ అతనిదే, డౌటే లేదు. ఈ మాస్టర్ ప్లాన్ అంతా అతనిదే. ఎస్ మేడం, నేను లోకల్ కాబట్టి అతని గురించి నాకు డీప్గా తెలుసు. అలాంటి నేను మీ పక్కన ఉంటే, నీలకంఠం గురించి పూర్తి సమాచారం మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంటే తనకి ఇబ్బంది అవుతుందని అందుకే ఇలాంటి పని చేస్తుంటాడు మేడం. సరే అయితే ఆ నీలకంఠం కోరుకున్నట్టే చేద్దాం. రేపటి నుంచి నిన్ను దూరం పెడతాను. ఈ విషయం ఆఫీస్లో అందరికీ తెలియాలి. ఆఫీస్ అయ్యాక బయట ఎక్కడైనా కలిసి వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. కమ్యూనికేషన్ కోసం ఎలాగూ ఫోన్లో అందుబాటులోనే ఉంటాం.
సరే అయితే ఇక మీరు వెళ్ళండి. మేడం, అలా చేస్తే ఆఫీస్లో అందరి ముందు నేను తప్పు చేసిన వారిని అవుతాను. నీలకంఠాన్ని తప్పుదోవ పట్టించడానికి మనమాడే ఈ నాటకంలో లాస్ట్ వరకు నన్ను నేను తప్పుడు మనిషిగా యాడ్ చేసుకోలేను మేడం. అది నాకు చాలా ఇన్సల్ట్గా ఉంది. ఇకపై ఆఫీస్లో నన్ను అందరూ ఎగతాళి చేస్తారు మేడం. అవును. అయినా ఇది నా భార్య, మా మామ నాకు తెలియకుండా కక్కుర్తితో చేసిన పని. దీనికి నేనెందుకు మేడం శిక్ష అనుభవించాలి? మీరు న్యాయంగా నిజాయితీగా ఉంటే సరిపోదు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకపోతే ఇక ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు? అలర్ట్గా ఉండాలి కదా. సరే నేను నమ్ముతున్నాను ఆ సైట్ విషయం మీకు తెలియదు, కానీ వేరే ఎవరు నమ్ముతారు చెప్పు? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? ఐఎమ్ సారీ, ఇట్స్ యువర్ ప్రాబ్లం. మీ భార్య, మీ మామ, మీకు కావలసిన వారు, యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ దెమ్. మీరు రేపటి నుంచి నన్ను ఆఫీస్లో దూరం పెడితే నాకు చాలా బాధేస్తుంది మేడం. నేనలా చెప్తేనే కదా నీకు నాకు మధ్య గ్యాప్ వచ్చిందని ఆ నీలకంఠానికి తెలిసేది. నిజాయితీగా ఉన్న నేను ఈ నింద మోస్తూ ఎందుకు పనిచేయాలి? నేనెందుకు ఈ అవమానాలు భరించాలి మేడం? ఇట్స్ అగైన్ యువర్ ప్రాబ్లం. దానికి నువ్వే సొల్యూషన్ వెతకాలి. నాకు కేసు ముఖ్యం. అయితే మేడం, ఈ ఆఫీస్ నుంచి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోవడమే మేలు మేడం. అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యువర్ ప్రాబ్లం. కాబట్టి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. నిజాయితీ పరుడివి, తెలివైన వాడివి. అలా అని మీరు ముఖ్యమా, డిపార్ట్మెంట్లో ఉన్న కేసు ఇన్వెస్టిగేషన్ ముఖ్యమా అంటే ఖచ్చితంగా నాకు కేసే ముఖ్యం. మేడం, నా భార్యకున్న అత్యాశ, మా మామకున్న అవకాశవాదం వల్ల నాకున్న మంచి పేరు పోతుంది మేడం. నా భార్యని పెళ్లి చేసుకుని గుట్టుగా సంసారం చేసుకుందాం అనుకున్నాను, కానీ అవకాశం లేకుండా పోతుంది మేడం. అలా అని చెప్పి తను వదిలేలేను మేడం. ఒక్కొక్కసారి అనిపిస్తోంది ఎందుకా ఇలాంటి వాళ్ళ మధ్య జీవిస్తున్నాను అని. మేడం, నా భార్యకి ఇప్పుడు 8వ నెల. దయచేసి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. చూడండి, ఇది మీ పర్సనల్ విషయం. నాకు మీ మీద గౌరవం ఉంది. అలాగని మీ ఇంటి విషయాల గురించి ఇంటరప్ట్ అయ్యే ఇంట్రెస్ట్ అండ్ టైం నాకు రెండూ లేవు. నాకు మీకు ఉన్న సంబంధం కేవలం ఒక ఆఫీసర్, నాకు సపోర్ట్గా ఉండే ఇన్స్పెక్టర్, అంతే. పర్సనల్గా ఏమీ లేదు. యు మే లీవ్. చూడండి, పర్సనల్ ఇష్యూల్ని పర్సనల్గానే సాల్వ్ చేసుకోండి. మీ భార్య చేసిన పొరపాటు మీరే చక్కదిద్దుకోవాలి. మీ ఇంటి మహిళ చేసిన తప్పు గురించి పొరుగింటి మహిళ దగ్గర చర్చించి సలహా అడగటం అంత మంచిది కాదు, పద్ధతి కూడా కాదు. కాబట్టి మీ కుటుంబ విషయాల్ని బయట పెట్టడం కంటే గుట్టుగా సాల్వ్ చేసుకోవటమే మంచిది. ఓకే మేడం.